హాయ్ అమ్మ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు తెలుసుకుందాము. లెట్స్ బిగిన్ అవర్ క్రికెట్ అప్డేట్స్. క్రికెట్ అప్డేట్ నెంబర్ 1. ఐపీఎల్ 2025 కోల్కతా నైట్ రైడర్స్ టీమ్కి బిగ్ షాక్ తగిలింది. రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరపున ఆడుతున్న వెంకటేష్ అయ్యర్ తీవ్రంగా లెగ్ ఇంజరీ అయింది. కేరళతో జరిగిన మ్యాచ్లో వెంకటేష్ అయ్యర్కి ఇంజరీ అయింది. ఇంకా ఇంజరీ నుంచి రికవరీ కావడానికి టైం పట్టొచ్చు అని అన్నారు. రీసెంట్గా ఐపీఎల్ మెగా ఆక్షన్లో వెంకటేష్ అయ్యర్ని 23.75 CR పెట్టి కోల్కతా టీం బై చేసింది. ఇంకా కోల్కతా టీంకు కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చే టైంలో ఇంజరీ అయింది మామ. క్రికెట్ అప్డేట్ నెంబర్ 2. టీమిండియా మ్యాచ్ డాషింగ్ ఓపెనర్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ వివాహ బంధానికి స్వస్తి పలికాడు. వైఫ్ ఆర్తి అలావత్ నుంచి డైవర్స్ తీసుకున్నాడు. వీరిద్దరు ఇన్స్టాగ్రామ్లో ఒకరికొకరు అన్ఫాలో చేసుకోవడంతో పాటు కొన్ని మంత్స్ నుంచి ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. 2024లో వీరిద్దరికి మ్యారేజ్ అయింది. ఇంకా వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. లాస్ట్ ఇయర్ దివాళీ రోజు కూడా వీరేంద్ర సెహ్వాగ్ సింగిల్గా ఉన్న ఫొటోస్ని షేర్ చేశాడు మామ. క్రికెట్ అప్డేట్ నెంబర్ 3. అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ టీమిండియా కంటిన్యూగా 3 మ్యాచెస్ విన్ అయింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 60 రన్స్ డిఫరెన్స్తో టీమిండియా విన్ అయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 349 రన్స్, మిల్తా వినో 16 రన్స్ చేసి ఇంకా టీం మొత్తం కలిపి 118 రన్స్ చేశారు. చేజింగ్కి దిగిన శ్రీలంక టీం 20 ఓవర్స్లో 9 వికెట్స్ లాస్ అయి కేవలం 58 రన్స్ మాత్రమే చేసింది. ఇంకా టీమిండియా బౌలర్స్ షాకిల్ 2 వికెట్స్, జోషితా 2 వికెట్స్, సిసోదియా 2 వికెట్స్, ఆయుషి 1 వికెట్, వైష్ణవి 1 వికెట్ తీసింది. దీంతో టీమిండియా 60 రన్స్ డిఫరెన్స్తో మ్యాచ్ విన్ అయింది. క్రికెట్ అప్డేట్ నెంబర్ 4. టీమిండియా T20 టీంకు ఫ్యూచర్లో కెప్టెన్గా తిలక్ వర్మ ఉంటాడని అంటున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అయిన బ్రాడ్ హాగ్, తిలక్ వర్మ బ్యాటింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం అని అన్నాడు. ఇంకా తిలక్ వర్మ స్టార్ క్రికెటర్, అతని క్రికెట్ బ్రెయిన్ సూపర్ అని అన్నాడు. అందుకే ఫ్యూచర్లో కెప్టెన్గా ఉంటాడని అన్నాడు. 2023 ఆగస్టులో వెస్టిండీస్పై T20 సిరీస్లో ఇంటర్నేషనల్ టీంకి డెబ్యూ చేసిన తిలక్ వర్మ ఇప్పటి వరకు 21 మ్యాచెస్లో 635 రన్స్ చేశాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 5. రంజీ ట్రోఫీలో గుజరాత్ ప్లేయర్ అయిన సిద్ధార్థ్ దేశాయ్ సూపర్ స్పెల్ వేశాడు. ఉత్తరాఖండ్పై ఫస్ట్ ఇన్నింగ్స్లో 15 ఓవర్స్లో 9 వికెట్స్ తీసి 36 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఈ లిస్టులో రంజీ ట్రోఫీలో 10th అత్యుత్తమ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేసిన ప్లేయర్గా రికార్డ్ లిస్టులోకి ఎక్కాడు. ఈ లిస్టులో నంబర్ 1 చటర్జీ 10 వికెట్స్ తీసి 20 రన్స్ ఇచ్చాడు. నంబర్ 2 నిషల్ కంబోజ్ 10 వికెట్స్ తీసి 49 రన్స్ ఇచ్చాడు. నంబర్ 3 ప్రదీప్ 10 వికెట్స్ తీసి 78 రన్స్ ఇచ్చాడు. నంబర్ 4 అంకిత్ చౌహాన్ 9 వికెట్స్ తీసి 23 రన్స్ ఇచ్చాడు. నంబర్ 5 హైదర్ అలీ 9 వికెట్స్ తీసి 25 రన్స్ మాత్రమే ఇచ్చాడు. వీళ్ళందరూ టాప్ 5లో కంటిన్యూ అవుతున్నారు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 6. 10 years తర్వాత రంజీ ట్రోఫీ ఆడిన రోహిత్ శర్మ 3 రన్స్కి అవుట్ అయ్యాడు. అయితే రోహిత్ శర్మని అవుట్ చేసిన టైంలో జేఎండ్కే ఫేసర్ అయిన ఉమార్ నజీర్ సెలబ్రేట్ చేసుకోలేదు. దీనిపై మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత ఉమార్ నజీర్ ఇలా అన్నాడు, నేను రోహిత్ శర్మకి బిగ్ ఫ్యాన్ అని అన్నాడు. అందుకే నేను సెలబ్రేట్ చేసుకోలేదు. ఒకవేళ మేము మ్యాచ్ విన్ అయితే టీమిండియా కెప్టెన్ ఉన్న టీంపై విన్ అయ్యామని రెస్పెక్ట్ఫుల్గా ఫీల్ అవుతా అని అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 7. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 సిరీస్కు సెలెక్ట్ అయిన ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అయిన షమి ఫస్ట్ T20 టీం ప్లేయింగ్ 11లో లేకపోవడం అందరికీ షాక్ ఇచ్చింది. షమి ఫిట్నెస్పై డౌట్గా ఉందని అన్నారు. అయితే పిచ్ కండిషన్స్ బట్టి 3 స్పిన్నర్స్ని ఆడించామని టీం మేనేజ్మెంట్ చెప్పింది. అందుకు షమి ప్లేస్ లేదు అని అన్నారు. ఒక మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత అభిషేక్ శర్మ ఇలా అన్నాడు, సెకండ్ T20 టీంలో షమి ప్లేయింగ్ 11లో ఉంటాడని అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 8. SA T20 లీగ్లో సౌత్ ఆఫ్రికా ఫేసర్ అయిన మార్కో ఎన్సన్ను ఇంటర్వ్యూ చేయడానికి కమెంటరీస్ చేరి వేసుకోవాల్సి వచ్చింది. ఏంది మామ, కమెంటరీస్ కన్నా ఎత్తు ఉన్నాడు. మార్కో ఎన్సన్ హైట్ 6.9 feet. టీంలో ఉన్న ప్లేయర్స్ మొత్తం మార్కో ఎన్సన్ ముందు చిన్న పిల్లలాగా కనిపిస్తారు. గతంలో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ అయిన టెంపా బౌమా, మార్కో ఎన్సన్ పక్కపక్కనున్న ఫొటోస్ వైరల్ చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.